ముందు క్లాసులో మనం గుణింతాలు అంటే ఏమిటి, గుణింత రూపం ఎలా ఏర్పడుతుంది, అలాగే కొన్ని గుణింతాలు కూడా నేర్చుకున్నాం కదమ్మా. యాగుణింతం వరకు అయింది కదా. ఇప్పుడు ఈరోజు రాగుణింతం నేర్చుకుందాం. ఒకసారి చూడండి, గుణింతం ఎలా ఏర్పడుతుంది అంటే అచ్చుల యొక్క గుర్తులు హల్లుల మీదకి వచ్చి చేరినప్పుడు గుణింత రూపం అనేది ఏర్పడుతుంది. అంటే అచ్చుల యొక్క గుర్తులు అంటే గుణింత గుర్తులు ఏ హల్లు మీద అయితే వచ్చి చేరుతాయో ఆ హల్లు యొక్క గుణింతం అనేది ఏర్పడుతుంది. ఓకేనమ్మా. ఈరోజు రాగుణింతం చూద్దాం. ఈరోజు రాగుణింతం చూద్దాం. యాగుణింతం వరకు నేర్చుకున్నాం కదా, రాగుణింతం చూద్దాం. ఓకేనా. అచ్చు యొక్క హల్లు యొక్క మొదటి రూపం పొల్లుతో మొదలవుతుంది. రాకి పొల్లిస్తే ఎర్ర ఏమవుతుందమ్మా, ఎర్ర. రా అనే హల్లుకి ఆ అనే అచ్చు వచ్చి చేరితే ఆ యొక్క గుర్తు తలకట్టు. ఆ యొక్క గుర్తు ఏంటమ్మా, తలకట్టు. అంటే రాకి తలకట్టిస్తే రా అవుతుంది, రాకి తలకట్టిస్తే రా అవుతుంది. రాకి పొల్లిస్తే ఎర్ర. రా అనే హల్లుకి ఆ అనే అచ్చు వచ్చి చేరితే ఆ యొక్క గుర్తు దీర్ఘం. ఆ యొక్క గుర్తు ఏంటమ్మా, దీర్ఘం. అంటే రాకి దీర్ఘం ఇస్తే రా అవుతుంది, రాకి దీర్ఘం ఇస్తే రా అవుతుంది. రాకి పొల్లిస్తే ఎర్ర. రా అనే హల్లుకి ఈ అనే అచ్చు వచ్చి చేరితే ఈ యొక్క గుర్తు గుడి. ఈ యొక్క గుర్తు ఏంటమ్మా, గుడి. అంటే రాకి గుడిస్తే రీ అవుతుంది, రాకి గుడిస్తే రీ అవుతుంది. రాకి పొల్లిస్తే ఎర్ర. రా అనే హల్లుకి ఈ అనే అచ్చు వచ్చి చేరితే ఈ యొక్క గుర్తు గుడిదీర్ఘం. ఈ యొక్క గుర్తు ఏంటమ్మా, గుడిదీర్ఘం. అంటే రాకి గుడిదీర్ఘం ఇస్తే రీ అవుతుంది, రాకి గుడిదీర్ఘం ఇస్తే రీ అవుతుంది. రాకి పొల్లిస్తే ఎర్ర. రా అనే హల్లుకి ఊ అనే అచ్చు వచ్చి చేరితే ఊ యొక్క గుర్తు కొమ్ము. ఊ యొక్క గుర్తు ఏంటమ్మా, కొమ్ము. అంటే రాకి కొమ్మిస్తే రు అవుతుంది, రాకి కొమ్మిస్తే రు అవుతుంది. రాకి పొల్లిస్తే ఎర్ర. రా అనే హల్లుకి ఊ అనే అచ్చు వచ్చి చేరితే ఊ యొక్క గుర్తు కొమ్ము దీర్ఘం. ఊ యొక్క గుర్తు ఏంటమ్మా, కొమ్ము దీర్ఘం. అంటే రాకి కొమ్ము దీర్ఘం ఇస్తే రూ అవుతుంది, రాకి కొమ్ము దీర్ఘం ఇస్తే రూ అవుతుంది. రాకి పొల్లిస్తే ఎర్ర. రా అనే హల్లుకి అరు అనే అచ్చు వచ్చి చేరితే అరు యొక్క గుర్తు రుత్వం. అరు యొక్క గుర్తు ఏంటమ్మా, రుత్వం. అంటే రాకి ఋత్వం ఇస్తే రు అవుతుంది, రాకి ఋత్వం ఇస్తే రు అవుతుంది. రాకి పొల్లిస్తే ఎర్ర. రా అనే హల్లుకి అరు అనే అచ్చు వచ్చి చేరితే అరు యొక్క గుర్తు ఋత్వదీర్ఘం. అరు యొక్క గుర్తు ఋత్వదీర్ఘం. రాకి ఋత్వదీర్ఘం ఇస్తే రు అవుతుంది, రాకి ఋత్వదీర్ఘం ఇస్తే రు అవుతుంది. రాకి పొల్లిస్తే ఎర్ర. రా అనే హల్లుకి ఏ అనే అచ్చు వచ్చి చేరితే ఏ యొక్క గుర్తు యత్వం. ఏ యొక్క గుర్తు ఏంటమ్మా, యత్వం. రాకి యత్వం ఇస్తే రే అవుతుంది, రాకి యత్వం ఇస్తే రే అవుతుంది. రాకి పొల్లిస్తే ఎర్ర. రా అనే హల్లుకి ఏ అనే అచ్చు వచ్చి చేరితే ఏ యొక్క గుర్తు ఏత్వం. ఏ యొక్క గుర్తు ఏత్వం. అంటే రాకి ఏత్వం ఇస్తే రే అవుతుంది, రాకి ఏత్వం ఇస్తే రే అవుతుంది. రాకి పొల్లిస్తే ఎర్ర. రా అనే హల్లుకి ఐ అనే అచ్చు వచ్చి చేరితే ఐ యొక్క గుర్తు ఐత్వం. ఐ యొక్క గుర్తు ఏంటమ్మా, ఐత్వం. అంటే రాకి ఐత్వం ఇస్తే రై అవుతుంది, రాకి ఐత్వం ఇస్తే రై అవుతుంది. రాకి పొల్లిస్తే ఇర్ర.
రా అనే హల్లుకి ఓ అనే అచ్చు వచ్చి చేరితే ఓ యొక్క గుర్తు ఓత్వం. ఓ యొక్క గుర్తు ఏంటమ్మా? ఓత్వం. అంటే రాకి ఓత్వం ఇస్తే రో. రాకి ఓత్వం ఇస్తే రో. రాకి పొల్లిస్తే ఇర్రు. రా అనే వాళ్ళకి ఓ అనే అచ్చు వచ్చి చేరితే ఓ యొక్క గుర్తు ఓత్వం. ఓ యొక్క గుర్తు ఓత్వం. అంటే రాకి ఓత్వం ఇస్తే రో అవుతుంది. రాకి ఓత్వం ఇస్తే రో అవుతుంది. అలాగే రాకి పొల్లిస్తే ఇర్రు. రా అనే వాళ్ళకి అవు అనే అచ్చు వచ్చి చేరితే అవు యొక్క గుర్తు ఔత్వం. అవు యొక్క గుర్తు ఏంటమ్మా? ఔత్వం. రాకి ఔత్వం ఇస్తే రౌ అవుతుంది. రాకి ఔత్వం ఇస్తే రౌ అవుతుంది. రాకి పొల్లిస్తే ఇర్రు. రా అనే వాళ్ళకి అమ్మ అనే అక్షరం వచ్చి చేరితే అమ్ యొక్క గుర్తు సున్నా. అమ్ యొక్క గుర్తు సున్నా. అంటే రాకి సున్నా పెడితే రమ్ అవుతుంది. రాకి సున్నా పెడితే రమ్ అవుతుంది. రాకి పొల్లిస్తే ఇర్రు. రా అనే హల్లుకి ఆహా అనే అక్షరం వచ్చి చేరితే ఆహా యొక్క గుర్తు విసర్గ. ఆహా యొక్క గుర్తు ఏంటమ్మా? విసర్గ. అంటే రాకి విసర్గ ఇస్తే రహ అవుతుంది. రాకి విసర్గ ఇస్తే రహ అవుతుంది. ఈ విధంగా గుణింత రూపం అనేది ఏర్పడింది. చూసారు కదా? రా అనే హల్లుకి అచ్చులు వచ్చి చేరడం వల్ల, అంటే అచ్చుల యొక్క గుర్తులు వచ్చి చేరడం వలన ఏమేర్పడింది? రా గుణింతం అనేది ఏర్పడింది. ఓకేనమ్మా? రా అనే హల్లుకి గుణింతపు గుర్తులు వచ్చి చేరడం వల్ల, వాటి మీద వచ్చి చేరడం వల్ల రా గుణింతం అనేది ఏర్పడింది. ఈ విధంగా రా గుణింతం రూపం ఏర్పడింది. అయితే రా గుణింతాన్ని ఏ విధంగా పలకాలో ఇప్పుడు మనం చూద్దాం. రాకి తలకట్టిస్తే రా. రాకి దీర్ఘం ఇస్తే రా. రాకి గుడిస్తే రి. రాకి గుడి దీర్ఘం ఇస్తే రీ. రాకి కొమ్మిస్తే రు. రాకి కొమ్ము దీర్ఘం ఇస్తే రూ. రాకి రుత్వం ఇస్తే రు. రాకి రుతు దీర్ఘం ఇస్తే రూ. రాకి ఏత్వం ఇస్తే రే. రాకి ఏత్వం ఇస్తే రే. రాకి ఐత్వం ఇస్తే రై. రాకి ఓత్వం ఇస్తే రో. రాకి ఓత్వం ఇస్తే రో. రాకి ఔత్వం ఇస్తే రౌ. రాకి సున్నా పడితే రమ్. రాకి విసర్గిస్తే రహ. ఈ విధంగా రాగుణింతం అనేది పలకడం జరుగుతుంది. ఇప్పుడు మనం రాగుణింతం గురించి నేర్చుకున్నాం కదమ్మా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.